సేల్స్ లో మొబైల్ కొనాలి కానీ ఏ మొబైల్ తీసుకోవాలి అని డౌట్ మీకు వస్తే కనుక వెంటనే గుర్తుకు రావాల్సిన ప్రియాంక టెక్ తెలుగు. ప్రతి కమెంట్ కి వెంటనే రీప్లై ఇచ్చే వన్ అండ్ ఓన్లీ తెలుగు టెక్ ఛానల్ మంది అని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆల్రెడీ అమెజాన్ లో ప్రైమ్ మెంబర్స్ కి, ఫ్లిప్కార్ట్ లో ప్లస్ మెంబర్స్ కి సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. వీళ్ళైతే మెంబర్షిప్ ని పెంచుకోవడం కోసం ఓన్లీ వీళ్ళ కోసమే సేల్స్ తీసుకొస్తున్నాము అంటున్నారు. సో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సేల్స్ లో కొన్ని ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. రీసెంట్ గానే సేల్స్ కి సంబంధించిన ఒక వీడియో అయితే పెట్టాము. దాంట్లో 10,000 నుంచి 1 lakh వరకు ఏ మొబైల్స్ పైన ప్రైసెస్ డ్రాప్ అయ్యాయి అండ్ ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలోనే కాదు, నన్ను రెగ్యులర్ గా కూడా బెస్ట్ కెమెరా మొబైల్ ఏది అని సజెస్ట్ చేయమని అడుగుతూనే ఉంటారు. సో మీ అందరి కోసమే ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ కెమెరా మొబైల్స్ అయితే పిక్ చేశాను. నా దగ్గర డబ్బులు ఉంటే గనుక ఖచ్చితంగా నేను ఈ మొబైల్స్ తీసుకునేదాన్ని బడ్జెట్ వాయిస్ గా. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సేల్స్ అప్పుడు కాకుండా ఎప్పుడైనా సరే ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై కూడా ఇస్తాను. ఈ మొబైల్ లాంచ్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, డబ్బులు అడ్జస్ట్ అయితే ఈ మొబైల్ తీసుకుందాము అని చెప్పేసి. ఆ మొబైల్ మరేంటో కాదు, వివో X200T. మీకు కూడా చాలా సార్లు సజెస్ట్ చేశాను. ఈ మొబైల్ ఇప్పుడు సేల్స్ లో 53,999 రూపాయలకి వస్తుంది. ఈ మొబైల్ లాంచ్ చేసింది 60,000కి. ర్యామ్ అండ్ రోమ్ ప్రైజెస్ పెరుగుతున్నప్పటికీ కూడా ఈ మొబైల్ ఇంకా ప్రైస్ తగ్గిస్తూనే వస్తున్నారు. ఇదే మీకు లాస్ట్ అవకాశం అని కూడా అనుకోవచ్చు ఈ ప్రైస్ లో రావడం. ఈ మొబైల్ లో కెమెరాస్ చాలా బాగుంటాయి అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అన్ని కూడా జైస్ పార్ట్నర్షిప్ తోనే వస్తాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ 50 MP ఇస్తున్నారు. థర్డ్ కెమెరా వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఉంటుంది. కెమెరాస్ వచ్చేసి సర్కిల్ షేప్ లో ఉంటాయి. 100% ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే తప్పకుండా ఇస్తుంది. అండ్ ఈ మొబైల్ లో మీకు టీ స్టార్ కోటింగ్ తో కూడా వస్తుంది. రిఫ్లెక్షన్స్ అనేవి చాలా తగ్గుతాయి. డైమెన్సిటీ 9400 ప్లస్ అనే ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మిగతా స్పెక్స్ అన్ని కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ లోనే ఉంటాయి. ఎక్కడ కూడా మీకు తక్కువ అనిపించదు. కొంతమంది ఈ మొబైల్ కి బదులు వివో V70 Lite తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. వివో V70 లో ఉన్న కెమెరా సెటప్ చూస్తేనే అదొక బడ్జెట్ మొబైల్ లాగా మీరు ఫీల్ అయిపోతారు. దీంట్లో మీకు టీ స్టార్ కోటింగ్ ఉండదు అండ్ ప్రాసెసర్ కూడా చాలా పాతది. సో మీకు బడ్జెట్ మొబైల్ కావాలా, ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలా? నేనైతే ఫ్లాగ్షిప్ మొబైల్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మనము ఫ్లాగ్షిప్ రేంజ్ డబ్బులు పెడుతున్నప్పుడు ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ చూస్ చేసుకోవాలి. నేనైతే ఈ మొబైల్ తీసుకుందామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. మొబైల్ తీసుకుంటే ఒకవేళ రివ్యూ చేద్దామని కూడా ట్రై చేశాను, కానీ బట్ మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఓన్లీ స్టోర్ విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. ఇదే 53,000 రూపాయల బడ్జెట్ లో మోటో సిగ్నేచర్ మొబైల్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా సేమ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. అన్ని కూడా 50 MP, ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా 50 MP ఇస్తున్నారు. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మెయిన్ కెమెరా సోనీ L80 88 సెన్సార్ అయితే వాడుతున్నారు. డాల్బీ విజన్ లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్ లో వీడియోస్ రికార్డ్ చేసుకొని సోషల్ మీడియాలో డైరెక్ట్ గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ కెమెరా క్వాలిటీ ముందు DSLR కెమెరా క్వాలిటీ కూడా తక్కువే అనిపిస్తుంది. ఇందులోనూ దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మంచి డిస్ప్లే ఉంటుంది. స్లిమ్ బాడీతో వస్తుంది. ఓవరాల్ గా మోటో నుంచి ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ని కూడా సేమ్ 60,000 రూపాయల బడ్జెట్ లో లాంచ్ చేసి ఇప్పుడు 52,000-53,000 రూపాయల బడ్జెట్ లోనే అమ్ముతున్నారు. ఇలాంటి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ మీకు తక్కువ బడ్జెట్ లో కనిపిస్తే వెంటనే కొనడమే మంచిది. లేదు బిగ్ బిలియన్ డే సేల్ వరకు వెయిట్ చేశారంటే మాత్రం ర్యామ్ ప్రైజెస్ పెరిగితే ఈ మొబైల్ ప్రైజెస్ అన్ని ప్రైజెస్ కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. వాటిని మనం అయితే ఆపలేము. ఈ సేల్ లో మంచి కెమెరా మొబైల్ కొనాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే డెఫినెట్ గా లైక్ చేయండి. ఇప్పటికే మీ హై పాయింట్స్ అయిపోయి ఉంటాయి, ఇంకా మిగిలి ఉంటే కనుక ప్లీజ్ మన ఛానల్ కి కొంచెం హై పాయింట్స్ ఇవ్వండి. నెక్స్ట్ షోమీ 17T ఉంటుంది. 55,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. లైకా పార్ట్నర్షిప్ తో ఉంటుంది కాబట్టి బెస్ట్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇందులో మెయిన్ గా హైలైట్ గా చెప్పుకోవాల్సింది 5x వరకు జూమ్ చేసే టెలిఫోటో లెన్స్ కెమెరా ఇస్తున్నారు. ఈ రేంజ్ కెమెరా క్వాలిటీ మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ లోకి వెళ్తే గానీ దొరకవు. ప్రాసెసర్ నార్మల్ గానే ఉంటుంది, కానీ కెమెరాస్ కోసం అయితే మాత్రం ఈ మొబైల్ ని తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సామ్సంగ్ S25 FE ఉంటుంది. 45,000 రూపాయల బడ్జెట్ లో అయితే తీసుకోవచ్చు. దీంట్లో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి. దీంట్లో 8 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ జూమ్ చేస్తే మాత్రం ఫొటోస్ కాస్త సాఫ్ట్ అయిపోతాయి. మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి ఈ బడ్జెట్ లో ఇంతకన్నా బెస్ట్ కెమెరా మొబైల్ అయితే లేదు. నెక్స్ట్ రియల్మీ GT7 40,000 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్ లో మాత్రమే ఉంటుంది. దీంట్లో కూడా మంచి కెమెరా సెన్సార్స్ వాడారు. ఈ మొబైల్ డే అండ్ నైట్ టైమ్ లో కూడా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. కావాలంటే మీరు
ఓల్డ్ రివ్యూస్ ఒకసారి చెక్ చేయండి. 8K సపోర్ట్ చేస్తుంది, 4K 120fps కూడా సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా ఉంటుంది. ఇప్పటివరకు చెప్పుకున్న అన్ని మొబైల్స్ లోకెల్లా పెద్ద బ్యాటరీతో ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ Oppo Reno 14 35,000 36,000 రూపాయల బడ్జెట్ లో వస్తే తప్పకుండా తీసుకోవచ్చు. Oppo Reno 15 లాగానే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50MP టెలిఫోటో లెన్స్ 8MP అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కూడా 50MP కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి 4K 60fps లో మాక్సిమం వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. Reno 15 తో కంపేర్ చేస్తే డిజైన్ లో తప్ప మీకు పెద్దగా చేంజెస్ అయితే కనిపించవు. ఊరికే డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? ఈవెన్ 16 లో వచ్చే పర్ఫార్మెన్స్ ఈ మొబైల్ లో వస్తున్నప్పుడు ఈ మొబైల్ కి 36,000 అయితే తప్పకుండా పెట్టొచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ లాంచ్ అయింది కూడా అదే ప్రైస్ కి. నెక్స్ట్ Vivo T4 Ultra కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు స్టాక్ లో అయితే కనిపించట్లేదు. ఒకవేళ స్టాక్ లో వస్తే కనుక తప్పకుండా తీసుకోండి. ఇది కూడా మంచి కెమెరా మొబైల్. నథింగ్ 4A కూడా ఇప్పుడు 37,000 రూపీస్ బడ్జెట్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఒక 30,000 32,000 అయితే తప్పకుండా సజెస్ట్ చేసేదాన్ని. ఆ బడ్జెట్ లో అది మంచి కెమెరా మొబైల్. నెక్స్ట్ అండర్ 30,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే రెండు మొబైల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి Vivo T4 Pro బేస్ వేరియంట్ 27,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. మీకు ఒకవేళ బేస్ వేరియంట్ దొరకకపోతే కనుక మిడ్ వేరియంట్ కి వెళ్లాల్సి వస్తుంది. అది 30,000 రూపీస్ బడ్జెట్ లో కనిపిస్తుంది. మొబైల్ లాంచ్ అయ్యి ఇప్పటికి దాదాపు 1 ఇయర్ దగ్గరకు వస్తుంది. కానీ స్టిల్ ఆ మొబైల్ లో ఉన్న పర్ఫార్మెన్స్ ఇప్పటికి ఏ మొబైల్ లో కూడా కనిపించట్లేదు ఆ బడ్జెట్ లో. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ మాత్రమే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50MP, సెకండరీ కెమెరా కూడా 50MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీయగలిగితే 100x వరకు డిజిటల్ జూమ్ చేయగలుగుతుంది. ఫ్రంట్ కూడా 32MP కెమెరా అయితే ఇస్తున్నారు. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇప్పుడు ఏ మొబైల్ లో కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా 50,000 బడ్జెట్ అయితే పెడుతున్నారు. అలా చూసుకుంటే ఈ మొబైల్ తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా 100% బాగుందనే చెప్పారు. నెక్స్ట్ Moto Edge 60 Pro కూడా ఉంటుంది. ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. 27,000 రూపాయల బడ్జెట్, 28,000 రూపాయల బడ్జెట్ లో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. టెలిఫోటో లెన్స్ కెమెరా ఒకటే 10MP ఉంటుంది. మిగతావన్నీ కూడా 50MP కెమెరాస్ ఇస్తున్నారు. టెలిఫోటో లెన్స్ నుంచి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీయగలిగితే తర్వాత జూమ్ చేస్తే మాత్రం ఫోటోస్ కాస్త సాఫ్ట్ వస్తాయి. అన్ని కెమెరాస్ నుంచి కూడా 4K 30fps లో మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ పాంథోన్ కలర్ వాలిడేషన్ తో వస్తుంది కాబట్టి ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి. Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ మొబైల్ చాలా బాగుంది. కానీ ఇప్పుడు మోటోలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, వాటిని కాస్త దృష్టిలో పెట్టుకొని మొబైల్ తీసుకోండి. నెక్స్ట్ 20,000 రూపీస్ బడ్జెట్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మంచి కెమెరా మొబైలే లేదు. కానీ కొంతమంది వచ్చేసి CMF Phone 2 Pro మొబైల్ ఉంటుంది, అదే తీసుకోండి అని సజెస్ట్ చేస్తున్నారు. మీ టైం అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇలా కూడా చెప్తున్నారు, మీ ఏరియాలో అవైలబుల్ గా ఉంటే డెఫినెట్ గా తీసుకోండి అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1200 పిన్ కోడ్లు, తెలంగాణలో ఉన్న 1200 పిన్ కోడ్లు అన్ని పెట్టి సెర్చ్ చేసినా ఎక్కడ కూడా నాట్ డెలివరబుల్ అని చూపిస్తుంది. అంటే ఈ మొబైల్ అసలు స్టాక్ లోనే లేదు. వాళ్ళేదో 2 నిమిషాలు మీ ద్వారా టైం వేస్ట్ చేసుకోవడానికో, లేదా ఈ మొబైల్ స్టాక్ లో కూడా లేదు అని చెప్పేసి కనీసం నాలెడ్జ్ కూడా లేకుండా వీడియోస్ చేస్తున్నారు. ఈ మొబైల్ ని 18,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు RAM and ROM ప్రైజెస్ పెరిగాయి కాబట్టి ఇప్పుడు 25,000 రూపాయల బడ్జెట్ లో అయితే తీసుకురావాలి. ఈ మొబైల్ కి ఇప్పుడు 25,000 ఎందుకని చెప్పేసి ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఇవి తెలుసుకోకుండానే కొంతమంది CMF Phone 2 Pro అయితే సజెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మొబైల్ 20,000 రూపీస్ బడ్జెట్ లో వస్తే మంచి కెమెరా మొబైలే, నేను కాదనట్లేదు. బట్ అవైలబుల్ గా ఉంటేనే కదా మనం సజెస్ట్ చేసేది. ఇది కూడా తెలుసుకోకుండా వీడియోస్ ఏదో చేస్తున్నామా అంటే జనాలు వింటున్నారు కదా అని చేసేస్తూ వస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. సో చాలా మంది సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం కోసం బెస్ట్ మొబైల్ కావాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు RAM and ROM ప్రైజెస్ పెరుగుతున్న సిచ్యువేషన్ లో 20,000 రూపీస్ బడ్జెట్ లో మంచి కెమెరా మొబైల్స్ లేవు. ఒకవేళ ఎవరైనా యూట్యూబర్ సజెస్ట్ చేసినా కూడా అస్సలు నమ్మకండి. మీకు ఒకవేళ బెస్ట్ కెమెరా మొబైల్ కావాలి అంటే గనక 30,000 రూపీస్ బడ్జెట్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. అండ్ ఈ సేల్స్ లో ప్రైస్ టాప్ అయిన బెస్ట్ కెమెరా మొబైల్స్, ఈ అన్ని మొబైల్స్ లో మీకే మొబైల్ బెటర్ అనిపించింది అండ్ ఏ మొబైల్ కొనాలని అనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటే గనక మన ఛానల్ కి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకొక సేల్ కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఉంటా మరి, బై బై.